చూశారు కదా ఎంత బాగానో మనం బొమ్మిడాయల పులుసు వండేయచ్చు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ కూర వండి పిల్లలకి పెట్టి నాకు కామెంట్ రాయండి. ఎందుకు అంటే వాళ్ళే తీసుకెళ్ళాలి కదా మార్కెట్కి, చేపల మార్కెట్కి వెళ్ళి వాళ్ళు తెచ్చి మనకి ఇస్తే మనం ఇట్లా చేస్తాం. ఎంత బాగుందండి నిజంగా, నేను చెబుతాం కాదు, ఇక్కడి నుంచి మీరు టేస్ట్ చూడండి. నమస్తే అండి. ఈరోజు ఆదివారం బొమ్మిడాయలు తీసుకున్నాము. కిలో బొమ్మిడాయలు 800 రూపాయలు. అక్కడే నేను క్లీన్ చేయించి తీసుకొచ్చి ఉప్పు, పసుపు, నిమ్మకాయ మంచిగా పిండి కడుక్కున్నానండి. 4-5 సార్లు కడగండి, నీసు వాసన ఉండదు. వాటికి మనకి గుజ్జుకు కావాల్సినవి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అండి, టమాటాలు, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు, వేరుశనగ నూనె, చింతపండు రసం పిండుకుని పెట్టుకున్నాను, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఈ ఉల్లిపాయలని మిక్సీ కొట్టేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ కొట్టుకుందాం. ఈలోపు నేను కోసేసి మిక్సీ కొట్టేస్తానే. ఈలోపు స్టవ్ వెలిగించేసుకుని సిమ్లో పెట్టేసి తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఈలోపు ఏం చేద్దాం, ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కోసేసుకుని మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు కోసినాక చూపిస్తానే. తినేవాళ్ళు కొంచెం ఉల్లిపాయ వేసుకోండి, ఏం అవ్వదు. మా ఇంట్లో అందరికీ కొంచెం గ్రేవీ ఇష్టం, అందుకని నేను ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటుంటే ఎక్కువ వేస్ట్ అయిపోతున్నాయి. నాకు ఎందుకో చిన్న ఉల్లిపాయలే నచ్చినాయి, అందుకని నేను అంకుల్ని చిన్న ఉల్లిపాయలు తెమ్మన్నా. ఇదిగోండి ఫస్ట్ ఉల్లిపాయలు చూడండి ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి కచ్చాపచ్చాగా చేసుకోవాలి. మనం టమాటా, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపైనా చేసుకోవచ్చు, ఇట్లా సపరేట్ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, అది మన ఆలోచన బట్టి ఉంటుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. చాలండి, ఇట్లా కాగింది. రండి నూనె వేసుకుందాం. ఎంత నూనె పడుతుందో చూద్దాం. కిలో కాబట్టి నేను చూసుకుని వేసుకోండి. ఈ మీకు సాంబార్ గరిటె అందరి దగ్గర ఉంటుందని చూపిస్తున్నా. చేపల కూరకి బాగానే పడుతుంది. 2 గరిటెలు వేసాను. దీంతో కంపల్సరీ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటాయి. జీలకర్ర, ఆవాలు నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి కూడా వేస్తే మంచి రుచి వస్తుందని నేను తెలుసుకుని ఇవి వేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఎప్పటి నుంచో ఓన్లీ మెంతులే వేసేదాన్ని. మెంతులు, ఆవాలు, జీలకర్ర. మెంతులు మంచి రంగు రావాలి, రంగు వచ్చినైతేనే వాసన బాగా వస్తాయి. ఆవాలు చిటపట అనాలి, వాటిల్లో ఉన్న ఫ్లేవరు మంచిగా అనిపిస్తుంది మనకి. ఆవాలు, మెంతులు కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే నూనె చిందుతుంది. అది ఉల్లిపాయ గుజ్జేసేసా, చూసారుగా. ఏం చేసుకుని ఇట్లా ఉల్లిపాయ నాకు కొంచెం గ్రేవీ కావాలి. బొమ్మిడాయలు కూడా మంచి సైజు వచ్చినాయి, కిలోకి 29 వచ్చినాయి అండి. కొంచెం హైలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈలోపు నేను ఇదిగోండి వెల్లుల్లి, టమాటాలు కట్ చేసుకుని మిక్సీ చేస్తా. అల్లం వెల్లుల్లి మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసుకున్నాక టమాటాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి నలిగిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఇట్లా నలిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇట్లా టమాటాలు కోసేసుకుని పైన అన్నీ తీసేసి కోసేసి మిక్సీ చేస్తా. మన మిద్దె తోటల్లో టమాటాలు మీ రుచికి సరిపడా పులుపు, ఉప్పు మీ రుచికి సరిపడానే వేసుకోండి. అసలు ఈ టమాటా, మన మిద్దె తోటలో టమాటాలు ఏమి రుచిగా ఉన్నాయండి అసలు, అబ్బో అద్భుతం. ములక్కాయ టమాటా, చిక్కుడుకాయ టమాటా అన్నీ వండుతాను. బాగా కాసినాయి ఈ సంవత్సరం మనకి టమాటాలు. మంచిగా పందిరేసినందుకు టమాటాలు మంచిగా అనిపించినాయి. ఇప్పుడు దాని మీద దొండ పాకిస్తున్నా. టమాటాలు ఇట్ట కోసేసి వేస్తానే అండి. మిక్సీకి కొంచెం కొట్టేసుకుని దాంట్లో అంతే అయిపోయింది. ఇంకా తీసేసుకుందాం. ఇట్లా అన్నీ కలిపి చేసుకోవచ్చు, ఇట్లా సపరేట్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. మూత తీస్తున్నా.
ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఉల్లిపాయ ఈలోపు మనకి అది ఏగేలోపు కొంచెం ఏగిపోతుంది. మనకి హ్యాపీగా సింపుల్గా వంట చేసుకుంటామండి అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఉల్లిపాయ ఇట్లా ఏగింది కదా, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా టమాటా అల్లం వెల్లుల్లిపాయది, ఇది కూడా వేసేస్తా. ఇది కూడా మాకు కొంచెం గ్రేవీ కావాలి, ఎందుకంటే జొన్న రొట్టెల్లోకి వాటిల్లోకి బాగుంటుంది గ్రేవీ, దోశల్లోకి. ఇదిగోండి ఇట్లా అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ నేను వేసింది ఏమీ లేదు. 2 గరిటెలు వేరుశనగ నూనె వేసాను, ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ పేస్టు, తర్వాత అల్లం వెల్లుల్లి టమాటా పేస్టు. బాగా నూనె పైకి వచ్చే వరకు ఏగనిద్దాం. చాలా ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, చేపల కూర వండుతాం ఈజీ. చాలామంది వాటిల్లో మామిడికాయలు వేస్తారు, కానీ మాకు చిన్నప్పటి నుంచి మనకి ఏ టేస్ట్ అలవాటో ఆ టేస్టే బాగుంటుంది. మేమేమి కలగలుపులు వేయము. చేపల కూరలు రకరకాలు వండితే నేను రకరకాల చేపలతో, కానీ ప్రాసెస్ అయితే ఇట్లా ఒకసారి ఓన్లీ ఉల్లిపాయ వేస్తాను, అట్లా రకరకాలుగా చేసుకుంటాను. బొమ్మిడాయిలు మట్టికి అక్కడే క్లీన్ చేయించుకొచ్చాను. వెనకైతే మా ఊర్లో మేమే చేసుకునేవాళ్ళం. ఇది బాగా నూనె దగ్గరికి పడే వరకు వేయించినాక మీకు చూపిస్తాను. పెట్టుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఈ మన మిద్దె తోటలో పచ్చిమిరపకాయలు భలే టేస్ట్ ఉంటాయి. తిప్పుకుంటూ ఉండండి, మనకి అడుగు అంటుతుంది. అసలు చేపల కూర చట్టు అంటే ఇది, లోతు తక్కువ. నేను బొమ్మిడాయిలకి నా దగ్గర రకరకాల చేపల చెట్లు ఉన్నాయి, తిడతారు అంకులు ఇన్ని కొన్నామని. 4 కిలోల చేపల చెట్టు ఉంది, 2 కిలోలు ఉంది. ఇది బొమ్మిడాయిలకి మాత్రమే వండుతా, ఎప్పుడన్నా గుత్తొంకాయ వండుతా. ఎందుకంటే మనం ఎవరికి వాళ్ళకి వడ్డించేటప్పుడు చేప ముక్క విరగకుండా, బొమ్మిడాయిలు కూడా విరగకుండా చక్కగా సైజు, తక్కువ సైజు ఎప్పుడో కొన్నా. ఇది 90లో కొన్నాను అనుకుంటా, ఈ ఇంటికి వచ్చిన కొత్తలో. అందుకే అనేది కొన్ని వస్తువులు బంగారంలాగా వెండిలాగా మా అన్నతో జర్నీ చేస్తాయి. నూనె చూసారా పైకి వస్తుంది, ఇంకొంచెం వేగనిద్దాం. నేనేం ఉప్పు వేయలేదు. ఈ బొమ్మిడాయిల్ని కొంతమంది మజ్జిగ కట్ చేస్తారు, కానీ మాకు అట్లా ఇష్టం ఉండదు. మేము ఇట్లాగే పెద్దగా చేస్తాము. మా యశ్వంత్కి చాలా ఇష్టం, ఇంట్లో అందరికీ ఇష్టం. మేమైతే బొమ్మిడాయిల్ని ఇట్లా పెద్దగానే వేసేస్తాను. చూపిస్తాను ఎట్లా వేస్తాను. ఏమండి అన్నీ రెడీ చేసుకుంటేనండి అసలు మీరు నమ్మరు, 15 నిమిషాల్లో కూర అయిపోతుంది. మొన్న చూసారుగా లైవ్లో నేను రొయ్యలు ఎగిరేసాను. గరం మసాలా అయిపోవచ్చింది. గరం మసాలా అయిపోయినప్పుడల్లా నేను ఈ సీసా పట్టి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లిపై ఎప్పటికప్పుడు చేసుకుంటా. ఎందుకంటే గరం మసాలా కొంచెం మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ ఎక్కువే వాడతాము, అందుకు నాకు గరం మసాలా కంపల్సరీ అవసరం. ఏమండి చూస్తానికి అట్లా కనపడిందా గుజ్జు ఎక్కువ అని? ఇప్పుడు చూసారా ఏంచితే ఎంత వచ్చిందో, చాలా కొంచెం అయిపోయింది. నూనె పక్కకు వచ్చేస్తుంది. నూనె ఇట్లా పక్కకు వచ్చేస్తే ఏగిపోయినట్టు. ఇక చేపల కూరలో కొంచెం నూనె, నాన్ వెజిటేరియన్లో నూనె పడుతుంది. ఏమంటే వెజిటేరియన్స్ మట్టికి మన్నించాలి, మీ ఇష్టం. చూస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బొమ్మిడాయిల కూర అయితే నేను వండలేదు ఎప్పుడు మన ఛానల్లో. అసలు మేము చీరాల్లో ఉండేవాళ్ళం కదా మా పెళ్ళైన కొత్తలో. మా అత్తమ్మ 2022లో వచ్చారు హైదరాబాద్. అప్పుడు దాకా చీరాల్లోనే ఉండేవాళ్ళం. సముద్రానికి వెళ్ళి పీతలు రొయ్యలు ఒకటేంటండి, నేను వెళ్ళినప్పుడల్లా చాలా బాగా కొనుక్కొచ్చి వంట చేసేవాళ్ళం. అక్కడ సముద్రపు పీతలు నాకు పీతల కూర వండిన అందరికీ ఇష్టం చాలా. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అంతా ఏగిపోయి ఉంటుంది. రండి చూపిస్తాను మీకు. అదిగోండి నూనె చూసారా, ఇట్లా పక్కకు రావాలి. ఇట్లా పక్కకు వస్తే మనకి ఉల్లిపాయ అంతా ఏగిపోయిందని అర్థం. నేను చేపల కూర టేస్టులు చూస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్. నేను పేర్లు చెప్పను, కానీ చాలా దగ్గరికి వెళ్ళి చేపల కూరలు నేను తీసుకొచ్చి టేస్ట్ చూసా. నిజంగా మన ఇంట్లో చేసుకున్న చేపల కూరకి మట్టికి ఏది పనికిరాదని చెప్తా. ఇదిగోండి ఇట్లా అయిపోయింది కదా. రుచికి సరిపడా ఇప్పుడే చేపలకు సరిపడా నేను చేత్తో వేస్తున్నా, మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఇది సముద్రపు ఉప్పు
సరిపోతుంది ఉప్పు. అది పసుపు, కారం. నేను పెరవల్లి సిస్టర్ దుర్గ గారి కారం వేస్తున్నా. రోకల్లో పచ్చళ్ళ కారం అసలు సూపర్గా ఉంది. మీకు ఒకటి చూపిస్తే, మామిడికాయ పచ్చడి చేశారు రాత్రి, ఎంత బాగుందన్నారు అంకులు. ఇదిగోండి, ఇలా చేపల కూరలకు మట్టికి మంచి కారం, పచ్చికారం ఇది. దీంతో స్పూనున్నర వేసాను. చూసుకుందాం. కారాలు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఘాటు ఉంటుంది, అందుకని చూసేసుకోవాలి. కొంచెం సేపు ఏం చేసుకుంటామే. ఇప్పుడే గరం మసాలా కూడా వేసేస్తాను నేను, ఇంకా ఏమీ అక్కర్లే అసలు. నా గరం మసాలా పిల్లలకు కూడా పంపిస్తాను నేను, అక్కడ ఉన్నప్పుడు చేసి వచ్చేదాన్ని. ఇదిగోండి, దీంతో 2 చిన్న స్పూన్లు. అందుకే ఎవరికి కడుపులో మంటలు రావు నా కూరలకి. చేపల కూర వండినప్పుడల్లా అత్తమ్మ వచ్చినప్పుడు చేపల కూర వండుతాయి ఎక్కువ, అత్తమ్మకి ఇష్టం. అత్తమ్మ అక్కడ రాలేదనుకోండి, తీసుకెళ్ళి, ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఇప్పుడు నాన్నగారు అమ్మ హాస్పిటల్లో పనులతో తీసుకెళ్ళి చూస్తాం. ఇదిగోండి, ఇప్పుడు అయిపోయింది కదా, ఏం చేసాం కదా, ఇప్పుడు హైలో పెడుతున్నాం. ఇదిగోండి, చింతపండు పులుసు తీసుకుని ఏమీ లేకుండా మన జాలీ బుట్టలో వేసి వడకట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఎంత కావాలో, ఎంత తీసుకున్నానంటే కిలోకి 1 బత్తాకాయ ఎంత తీసుకున్నానండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా కలిపేసినాక మంచి రంగు వస్తుంది. మనం రుచి చూసుకోవచ్చు ఉడుకుతున్నప్పుడు, ఉడకాలి బాగా, ఒక పొంగు రావాలి, అప్పుడు వేయాలి చేప. అప్పుడు చేప ఇరగదు. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే, మా ఊర్లో మాకు అమ్మాజక్క అని ఉండేది, బాగా ఉండేది చేపల కూర. ఆమె చెప్పిన టిప్పు ఇది. పద్మ, చేపల పులుసులో ఎప్పుడు పులుసు ఉడికినాక మనం చేపేస్తే చేప ముక్క విరగదు అని మా అమ్మాజక్క. ఇరుగు పొరుగు ఆమె దగ్గర నేర్చుకున్నా నేను ఈ చేపల కూర పులుసు మట్టికి. మీరు చెప్పాను కదా, 1984లో మేము ఒక హోటల్కి వెళ్తే చాలా బాగుందని చెప్పి, దాని గురించి ఎక్కడ అంటే దాంట్లో అప్పుడు మాకు టమాటా ముక్క కనపడి అప్పటి నుంచి టమాటా వేస్తున్నా. మా అమ్మమ్మ అయితే టమాటా వేయదు, అమ్మమ్మ ఓన్లీ చింతపండు పులుసే. ఇదిగోండి, రుచికి సరిపడా కొంచెం బెల్లం వేయాలి. ఎంత వేస్తున్నానో చూడండి, చాలా కొంచెం. ఈ బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. చింతపండు, తీపి చింతపండు అనుకోండి, వేయిపోయినా పర్వాలా, పుల్ల చింతపండు కాబట్టి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా అన్నీ విడివిడిగా వేసేస్తామే. బొమ్మడాయిలు వేసేస్తున్నా. ఎన్ని వచ్చినాయో లెక్కేయండి. కిలోకి 29 వచ్చినాయండి. అసలు ముక్క చితకదండి ఇట్లా వేసినప్పుడు. 10 నిమిషాలు సిమ్లో ఉడకబెట్టుకుంటే అసలు భలే టేస్ట్ ఉంటుంది. ప్లేసి ఇట్లా వేసేస్తామే బొమ్మడాయిలు. మంచి కడిగి పెట్టుకుంటే, నిమ్మకాయ వేసి అబ్బో, చీరాల్లో చేపలు ఎంత బాగా కడుగుతారో తెలుసా అండి, తెల్లగా వస్తాయి. ఎట్టయినా మనం వెళ్ళిన ఊరు అవన్నీ గుర్తుపెట్టుకుంటాం కదా, పెళ్ళైన కొత్తలో అంటే మరి అసలు నాన్ వెజిటేరియన్. నాకు చిన్నప్పటి నుంచి వంటలు అంటే ఇష్టం, వంటలు బాగా చేసేదాన్ని. అందరికీ బిర్యానీలు వండి, పలావు. అప్పుడు బిర్యానీ అంటే ఇప్పుడు వచ్చింది, కానీ ఇది కిలో చట్టి కరెక్ట్గా బొమ్మడాయిలకి కరెక్ట్గా పడుతుంది. 28 28 అంటండి, నేను 29 అనుకున్నా, ఏమో. ఇవ్వండి, ఈ టైంలో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసేస్తాను. నాకు కొత్తిమీర లాస్ట్లో వేస్తా, ఇష్టం ఉండదు నాకు అసలు. నేను కొత్తిమీర వేయను. వీళ్ళు అంకులు మా తమ్ముడు కొత్తిమీర కావాలంటున్నారు. నాకు కొత్తిమీర ఇష్టం ఉండదు. చిన్నప్పుడు మేము ఎట్లా, మన టేస్ట్ ఎట్లా ఉందో అట్టాకి కావాలి. అన్నీ వేసేసాను, ఇంకా అంతే. 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. మనం పులుసు టైంలో రుచి చూసుకోవచ్చు, ఏమి తగ్గింది ఏంటి అనేది తెలుస్తుంది.
కరెక్ట్ చూసారా, ఇంకా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కాదులే, 2 నిమిషాలు హైలో పెడతా. ఇదిగోండి మూత పెడుతున్నా. మీకు ఒకటి చూపిస్తానన్న, ఈలోపు ఒకటి చూపిస్తాను ఆగండి. అంకులు కూరగాయల మార్కెట్కి వెళ్తే మా కూరగాయలు అరుణ ఈ పుల్లటి మామిడికాయలు వచ్చినాయి అంకులు తీసుకెళ్ళండి అంటే 2 కాయలు తెచ్చారు. 30 రూపాయలంట. తెచ్చి పెళ్ళిళ్ళలో పడతారే పద్మ ఆ పచ్చడి పట్టు అంటే పట్టాను. నిన్న సాయంత్రం పట్టానండి, రాత్రే తిన్నాము అన్నంలో. అస్సలు ఎంత బాగుందో చూడండి. తప్పకుండా మీకు ఈ పచ్చడి చూపించాలి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ నేను చేసిన ఇంకేమీ వేయకుండా దీంట్లో సగం పచ్చడి తినేసాం ఇద్దరం. ఎంత బాగుందో చూడండి. నిజంగా వంటలు వస్తే మనం కొనుక్కోకుండా చేసుకోవచ్చు. నేనైతే దీంట్లో పెరవల్లి గారి రోకళ్ళ కారం వేసాను. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగా అదిరిపోయింది. వీళ్ళు పేస్ట్ వేసారు. పెళ్ళిళ్ళు పచ్చట్లో ఇట్లా పేస్ట్ వేసేవాళ్ళు చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు అందరూ బంతి భోజనాల్లో పెట్టేటప్పుడు. బాగుంది. ఇదిగోండి 2 మినిట్స్ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. 2 మినిట్స్ హైలోనే పెట్టాను నేను. చూసారా, అది చేపలో ఉన్న నీరు అన్నీ వస్తాయి. ఇట్లా కదిలించుకోండి. ఇట్లా కదిలించుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే పద్మాంటి ఏముండో కారం అయితే ప్రమోషన్ కాదు, ఆమె కూడా చెప్తారు నాకు పంపించినప్పుడు, పద్మగారు మీరు వీడియో ఏమి తీయమాకండి, నేను ప్రేమతో పంపించాను మీకు అని. ఎందుకంటే పద్మాంటి కారం ఏమేశారు, ఏ కారం అని అడుగుతారని నేను చెప్పాను. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. బొమ్మిడాయి అసలు చితకదు. ఇక ఏ చేప అయినా, బొమ్మిడాయే కాదు ఏ చేప అయినా మీరు నేనైతే ఏమేనండి, మీరు వేస్తారు. మీ కొంతమంది మామిడికాయ ముక్కలు వంకాయ వేస్తే బాగానే ఉంది. నేను చూశాను వంకాయ టేస్ట్. ఇట్లా ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టేస్తాను, ఇంకా ఉడకబెట్టేస్తాను. సిమ్లో పెట్టి ఉడుకుతుంది. ఆ పులుసు చిక్కబడే వరకు ఉడికితే మనకి టేస్ట్, ఆ చేపకు కూడా ఉప్పు కారం పులుపు బట్టి మనం అన్నం తినే టయానికి బాగుంటుంది. చేపల కూర ఎప్పుడైనా సాయంత్రం పూట వండి ఉదయం తింటే చాలా బాగుంటుంది. మనం సాయంత్రానికి కావాలి అనుకోండి, ఈ టయానికి వండుకున్నారనుకో బాగుంటుంది. ఇప్పుడు 8 అయ్యి ఉంటుంది, అయిపోతుంది కూర. చేపల కూరకు మట్టికి చేపలు వేసినాక గెరిటి పెట్టకూడదు. ఇలా 2 క్లాతులు పట్టుకుని ఇట్లా తిప్పాలి ఎప్పుడు. అట్లా తిప్పితేనే చేప చితక్కుండా ఉంటుంది. ఇది ఏంటంటే వెజిటబుల్ కట్టరు. దీని మీద చపాతీలు అన్నీ చేసుకోవచ్చు. నాకు ఎందుకు అంటే నేను ఎప్పటి నుంచో ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ఈ సింక్ మీద నాకు ప్లేస్ కావాలి. ఏంటా నా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు ఇది కనపడింది, అందుకు కొన్న. పద్మాంటి ఇదేంటి అన్నారు. ఇదిగోండి ఇప్పుడు మనం సింక్ ఇది. నేను ఇది మూత పెట్టేసుకుని ఇట్లా నేను హ్యాపీగా వంట చేసుకుంటాను, పిండి వంటలు చేసుకుంటాను. ఇట్లా పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. పని అంతా అయిపోయినాక తీసేసి ఓవెన్ వెనకమాల పెట్టేసుకుంటా. ఇదిగోండి కూర అయిపోయింది. రుచి చూసేసుకోండి. నేనైతే రుచి చూడలేదు, ఇప్పుడు చూస్తాం. ఇదిగోండి నూనె ఇట్లా తేలిపోయింది అంటే ఉడికిపోయింది మనకి. ఇట్లా ఇక ఆపేసామనుకోండి, కాసేపటికి చక్కగా చిక్కబడుతుంది. చిక్కబడిపోయి ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా ఆపేస్తున్నా నేను. రుచి చూస్తాను ఫస్ట్. ఏమన్నా తగ్గినాయేమో రుచి చూడాలి కదా. నేను రుచి చూడలేదు. సరిపోతాయని కాన్ఫిడెంట్ అంటారో ఏమంటారో నన్ను. నేను ఎప్పుడు వండుతాను కాబట్టి తెలిసిపోతుంది. బొమ్మిడాయి చితకదు చూడండి ఎట్లా ఉందో. సూపర్ అండి. అసలు దీంట్లో ఏమీ పట్టవు. ఇదిగోండి చూసారా ఎట్లా ఉందో. ఇంకో గరిటె పట్టుకుంది. చేపల కూర తీస్తాం కూడా మనకి ఆర్ట్. ఇట్లా జాగ్రత్తగా తీయాలి. ప్లేట్లో పెట్టేటప్పుడు చేప ముక్క విరగకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇదిగోండి ఎట్లా ఉన్నాయి చూడండి బొమ్మిడాయిలు. ఇట్లాగే వచ్చేస్తాయి. ఇదిగోండి జాగ్రత్తగా చూసారా, చక్కగా ఉడికిపోయింది. మీకోసం చూపిస్తున్నానండి. నేనైతే కదపను కూర మనం వడ్డిచ్చేదాకా. ఇంకా ఒక్కసారి మీకు అంతే. నూనె చూసారా చక్కగా సరిపోయింది. ఇంకా మూత పెట్టేసి మనం ఆపేసేస్తున్నా. స్టవ్ అయితే ఫస్ట్ ఆపేసి మూత పెడుతున్నా. చూశారు కదా ఎంత బాగానో మనం బొమ్మిడాయిల పులుసు వండేయచ్చు చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి.
ఈ కూర వండి పిల్లలకి పెట్టి నాకు కామెంట్ రాయండి. ఎందుకు అంటే మొన్న వాళ్ళే తీసుకెళ్ళాలి కదా మార్కెట్కి, చేపల మార్కెట్కి వెళ్ళి వాళ్ళు తెచ్చి మనకి ఇస్తే మనం ఇట్లా చేస్తాం. ఎంత బాగుందండి నిజంగా. నేను చెబుతాం కాదు, మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇప్పుడు మొక్కల్లాగానే కూరల్లో కూడా ఏం వేస్తే ఏం బాగా రుచి వస్తుందా అని ఆలోచించి వండుతాను. ఇక్కడి నుంచి మీరు టేస్ట్ చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. బొమ్మిడాయల పులుసు అండి, అందరికీ ఇష్టమైన బొమ్మిడాయల పులుసు.